ఒక పార్టీ అఫీషియల్ పార్టీ పేజ్ ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ వాట్ ఐమ్ సేయింగ్ నేషనల్ పార్టీగా చెప్పుకునేటటువంటి పార్టీ ఇట్లా పిచ్చి పిచ్చి ట్వీట్లు పెట్టి పల్సన్ అవుతున్నారు ప్రజల్లో. ఇప్పుడు ఒరిజినలే అంటారు 100%. నాదే ఒరిజినల్ టీఆర్ఎస్ అనే పార్టీ అధికారంలోకి రావడంలో నా రక్తం నా చెమట నాలాంటి అనేక మంది రక్తం చెమట ఉంది. ఇవాళ వాళ్ళలో చాలామంది నా దగ్గర ఉన్నారు. టీఆర్ఎస్ అనేటటువంటి పేరు ఒరిజినల్ అనుకుంటే ఇప్పుడు బీఆర్ఎస్ నకిలియా? మరి వాళ్ళే కదా టీఆర్ఎస్ అని చెప్పి వదిలేసి బీఆర్ఎస్కి వచ్చిరు. మరి బీఆర్ఎస్ నకిలియా? 2, ఇన్ కేస్ నీకు కొత్తగా ఒక పార్టీ వచ్చింది, ఆ పార్టీతో నీకు ఒక అబ్జెక్షన్ ఉంది, నువ్వు ఒక పొలిటికల్ పార్టీవి, నీకు 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, అట్లాంటప్పుడు నువ్వు సిద్ధాంతపరంగా ఆ పార్టీని ఎందుకు వ్యతిరేకిస్తున్నావు చెప్పే దమ్ము ధైర్యం ఉండాలి. పిచ్చి పిచ్చి ట్వీట్లు పెట్టి చిన్నపిల్లలు వేషాలు వేసుకుంటూ సోషల్ మీడియాలోనే బతుకుతాం అనుకుంటే బీఆర్ఎస్ పార్టీని ప్రజలు నవ్వుకుంటున్నారు చూసి. ఎందుకంటే కుక్క తోకను ఆడించాలి, తోక కుక్కను ఆడించవద్దు. సోషల్ మీడియా అనేది మన పార్టీ యొక్క భావజాలాన్ని ప్రజల్లోకి పంచడానికి ఉండాలి, కానీ సోషల్ మీడియాలో చేసే ఉద్యమాలతోనే పార్టీ నిర్మాణం చేస్తాం అనుకునే భ్రమలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. కాబట్టి అది వాళ్ళ కర్మ, అది ప్రజలు వాళ్ళ విజ్ఞత. క్వశ్చన్ అడుగుతారు డెక్కన్ క్రానికల్ పొలిటికల్. కవిత గారు, ఒకటి ఏంటంటే సోషల్ మీడియా కానీ లేదంటే మనకి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా చాలా స్టోరీస్ వస్తూ ఉన్నాయి. ఐ హ్యావ్ బీన్ కవరింగ్ యువర్ ఫ్యామిలీ ఫ్రమ్ 2001 ఆన్వర్డ్స్ చూసాను నేను. పార్టీ లాంచ్ అయిన నుంచి ఇది వెరీ క్లోజ్లీ నీట్ ఫ్యామిలీ అండ్ దే హ్యావ్ సక్సెస్ఫుల్లీ అచీవ్డ్, మొబిలైజ్ పీపుల్, సపోర్టెడ్ బై పీపుల్, తెలంగాణ అచీవ్ చేశారు. అసలు మీకు తేడా ఏడొచ్చింది సోషల్ మీడియాలో కానీ లేదంటే మన పార్టీ లీడర్స్ కూడా ప్రైవేట్లో టాక్ చేసేది ఏంటంటే ప్రాపర్టీ డిస్ట్రిబ్యూషన్లో అయినారు కొంతమంది, లేదు నాకు కవిత గారికి సరిగ్గా స్థానం ఇవ్వలేదు, పొజిషన్ ఇవ్వలేదని అక్కడ డిఫరెన్స్ వచ్చింది అని. పార్టీ ఈజ్ ఓన్ బై యూ. ఎంతైనా కూడా ప్రజలందరూ కోఆపరేట్ చేసాం కూడా అల్టిమేట్లీ యూ ఆర్ ద క్లోజ్లీ నీట్ ఫ్యామిలీ. మీ ఫ్యామిలీ నడిపించిన పార్టీ ఉన్నారు, 5-6 మంది మీరు నడిపించింది. వే డిడ్ ద డిఫరెన్సెస్ అకర్డ్? అండ్ సెకండ్ థింగ్, generally you wanted to meet the father ante everyone pelli you can just walk into the father and talk to them. I think that was what been there in the earlier. Where was the need for meer enduku letter ayalsi vachinda, letter leak enduku ayindi, at what exactly is happening in the family? Can you just explain to the people? Thank you Gauri anna. ప్రజలు ఆ విషయాల్లో ఇంట్రెస్టెడ్ ఉన్నారని నేను అనుకోవట్లేదు. ఆ విషయాలు they are every even today there is a discussion. No ఆ విషయాలు జరిగిపోయి 1 సంవత్సర కాలం అయిపోయింది. తర్వాత అనేక ఉద్యమాలు చేసినాం, అనేక సమస్యల మీద మాట్లాడుతూ ఉన్నాం, చర్చిస్తూ ఉన్నాం. అల్టిమేట్గా మనుషులు, వ్యక్తులు ఇంపార్టెంటా దేశం ఇంపార్టెంటా అన్నప్పుడు ఎప్పుడైనా దేశమే ఇంపార్టెంట్ అవుతుంది. అది పొలిటికల్ పార్టీ కావచ్చు, పేరుకు పెద్ద ఫ్యామిలీ కావచ్చు, ఏదన్నా కావచ్చు. సో ఏ పార్టీ అయినా కూడా ఏ అంశాల కోసం అయితే ఏర్పడ్డదో ఆ అంశాలను విడిచిపెట్టి పక్కదావున పట్టినప్పుడు గుర్తు చేయాల్సినటువంటి బాధ్యత మనందరికీ ఉంటుంది. సో ఫస్ట్ నుంచి కూడా పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారికి ఏదైనా విషయం చెప్పాలన్న ధైర్యంగా చెప్తూ వచ్చింది నేనే. సో ఐ హవ్ నెవర్ షైడ్ అవే ఫ్రమ్ వాయిసింగ్ అవుట్ మై ఒపీనియన్ అండ్ ఐ విల్ నాట్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. బట్ ఏం తేడా వచ్చింది, ఎందుకు సస్పెండ్ చేశారనే క్వశ్చన్ వాళ్ళని అడగాలి, నన్ను అడిగితే నాకు తెలియదు. నేను నా పని చేస్తూనే ఉన్నాను, నాకు ఏ రోల్ ఇచ్చినా పార్టీలో నేను సిన్సియర్గానే పనిచేశాను. బట్ ఎందుకు సస్పెండ్ చేయాల్సి వచ్చిందనే దాని మీద నా సస్పెన్షన్ అయిపోయి సంవత్సర కాలం అయిపోయినట్టుంది, ఇంతవరకు బీఆర్ఎస్ పార్టీ చెప్పట్లేదు. కనీసం నా సస్పెన్షన్ ఫార్మాట్లో కూడా చెప్పలేదు. కొన్ని కనీసం ఒక షోకాజ్ నోటీస్ ఇవ్వాలి కదా, నేను కారణాలు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే అవకాశం ఇవ్వాలి కదా. సో ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్, దట్ ఈస్ అ క్వశ్చన్ ఫర్ దెమ్, నాట్ ఫర్ మీ. బట్ ఇంకో క్వశ్చన్ ఇక్కడ, ఆస్తుల విషయమా ఆత్మాభిమానం అని గౌరీశంకర్ అడిగినట్టుగా, సో దెర్ ఈస్ ఎ టాక్, ఒక చర్చ ఏముందంటే చాలామంది మాట్లాడుకుంటుంటారు, మీరు ఇంకా అబౌట్ టు పార్టీని సస్పెండ్ చేయబోతున్నారు, ఆ కాంట్రవర్సీ నడుస్తున్న క్రమంలో శోభమ్మ గారు మీ ఇంటికి వచ్చారు. శోభమ్మ గారితో పాటుగా ఇంకో 2 వ్యక్తులు వచ్చారు, గండ్ర మోహన్ రావు గారు, దామోదర్ రావు గారు. వాళ్ళు వచ్చింది అంటే వాళ్ళు ఒక మంచి పొజిషన్లో ఉండొచ్చు, ఫ్యామిలీకి అసోసియేట్ అయి ఉండొచ్చు, కానీ ఒక అడ్వకేట్ అండ్ ఒక చార్టెడ్ అకౌంటెంట్గా వాళ్ళు మీ ఇంటికి వచ్చారు. ఆస్తుల విషయాల గురించి జరిగింది చర్చ. ఆస్తుల విషయమా ఆత్మాభిమాన విషయమా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటండి, ఆస్తుల పంచాయతీ కాదు నాది, కంప్లీట్లీ మ్యాటర్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్. ఎప్పుడైతే సస్పెండ్ చేశారో ఆ మరుక్షణమే తెల్లారే నేను ప్రెస్ మీట్ పెట్టి ఇంకొక 3.5 సంవత్సరాలు నా ఎమ్మెల్సీ ఉంటే కూడా నేను వదిలేసాను. అదే వేరే వ్యక్తులు మీరు చూశారు, పార్టీలకి వెళ్ళి సస్పెండ్ అయినా ఎమ్మెల్సీ పదవులు పట్టుకొని వేలాడుతున్న చాలామందిని మీరు చూస్తూ వచ్చారు. సో పదవుల్ని గడ్డిపోచతో సమానంగా వదిలేసేటటువంటి నాకు ఆస్తుల పంచాయతీ ఉంటే నేను కాంప్రమైజ్ అయ్యి ఇంట్లో కూర్చుంటా కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లాంటి కాంప్రమైజింగ్ నేచర్ నాది కాదు కదా. పంచాయతీ ఎప్పుడు కూడా ఆస్తుల మీద లేదు, ఐడియాలజికల్ డిఫరెన్సెస్, ఇంటర్నల్గా పార్టీలో జరుగుతున్న అనేక అంశాలు, కరప్షన్ ఇష్యూస్, వాటిని హైలైట్ చేస్తూ వచ్చాం. నచ్చలేదు అనుకుంటే సస్పెండ్ చేశారు. బట్ అదర్ దెన్ దట్ నాకు కారణం కనబడట్లేదు,
బీఆర్ఎస్ యాజ్ అ పార్టీ కారణం కూడా కొన్ని చెప్పండి. వాళ్ళు కేసీఆర్ సంబంధించిన వ్యక్తులు కానీ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఏం చర్చ జరిగింది మరి కొన్ని వాళ్ళతో? అవన్నీ ఇంటర్నల్ చర్చలు ఉంటాయి కదండి. పెద్ద మీరు అనుకున్నట్టు ఆస్తుల పంచాయతీ ఆ చర్చలు ఏం కాదు. నేను ఒకటే మాట చెప్పాను, లెటర్ ఎట్లా లీక్ అయిందో కనుక్కోండి, ఇంటర్నల్గా పార్టీలో సమీక్ష చేయండి అని చెప్పాను. వాళ్ళు చేయలేదు. చేయకపోగా కంప్లీట్గా నన్నే సస్పెండ్ చేసే వరకు వచ్చారు. సో లీక్ చేసిన వ్యక్తుల్ని కాపాడడం ఎందుకు, నన్ను సస్పెండ్ చేయడం ఎందుకు, కరప్షన్ చేసిన వ్యక్తుల్ని పక్కన పెట్టుకోవడం ఎందుకు, కరప్షన్ ఉందని చెప్పిన నన్ను సస్పెండ్ చేయడం ఎందుకు అన్నది నాకైతే ఇంతవరకు అర్థం కాలేదు. మీకు ఎప్పుడన్నా అర్థమైతే చెప్పండి. మధు ఒక క్వశ్చన్ అడుగుతా. కవిత గారు, పార్టీ పెట్టినందుకు కాంగ్రాచులేషన్స్. ఒక మహిళగా మీరు ఆ డేర్ చేసినందుకు. అంత డేర్ చేసిన కవిత కల్వకుంట్ల మొదటి రోజే పార్టీ పెట్టిన రోజు తండ్రిని టార్గెట్ చేసి మిస్టేక్ చేసింది, బ్లండర్ మిస్టేక్ చేసింది. తండ్రిని కాదు టార్గెట్ చేయాల్సింది, వ్యవస్థను కదా టార్గెట్ చేయాల్సింది. ఎందుకు చంద్రశేఖర్ రావుని, కేసీఆర్ని ఎందుకు టార్గెట్ చేసింది? అవునన్నా కాదన్నా కేసీఆర్ తెలంగాణ రాజకీయాల్లో, జాతీయ రాజకీయాల్లో ఒక టాల్ పర్సనాలిటీ. ఎందుకు మీరు కేసీఆర్ని టార్గెట్ చేశారు ప్రభుత్వాన్ని వదిలేసి? కేవలం రేవంత్ రెడ్డిని కర్కోటకుడు మాత్రమే, ఆ వర్డ్ చాలా తక్కువ విన్నారు తెలంగాణలో. ఎందుకు కవిత కర్కోటకుడు అనే వర్డ్ ఎక్కువ ప్రచారం చేస్తూ ఉంది? ఇవాళ జరుగుతున్న పరిపాలన అట్లా ఉందండి. ఎగ్జాంపుల్ చెప్తున్నా కదా, నిన్న ఖమ్మంలో ఒక మైనర్ అమ్మాయి రేప్ జరిగింది. దాని మీద అసలు ప్రభుత్వం నుంచి ఏమన్నా కనీసం ఒక మానవీయ కోణంలో స్పందన వచ్చిందో మీరు చూడండి. రైతులు కళ్ళాల మీద 60 రోజులు ఒడ్లు పెట్టుకొని అక్కడే గుండాకి చచ్చిపోతున్నారు. మక్కలు కొనని పరిస్థితి ఉంది. ఒక్క దగ్గరన్నా ఒక్క మినిస్టర్ అన్న, పోనీ ముఖ్యమంత్రిని పక్కన పెట్టి ఒక్క మినిస్టర్ అన్న మానవీయ కోణంలో మాట్లాడుతున్నారా? ఉల్టా ఎదురుదాడి, అడిగినోడి మీదల్లా ఎదురుదాడి. 11,000 crores ఫీ రీఎంబర్స్మెంట్ పెండింగ్ ఉంది. నేను పదే చెప్తూ వచ్చిన, ఫీజు రీఎంబర్స్మెంట్ పెండింగ్ ఉంటే అందరికన్నా ఎక్కువ నష్టం ఎవరికి జరుగుతుంది? ఆడపిల్లలకు జరుగుతుంది. ఆడపిల్లలు చదువులు మానేస్తూ ఉన్నారు. ఇవాళ ఒక్క మంత్రి అన్న ఒక్కసారన్నా ముఖ్యమంత్రి గారు మాట్లాడినా చూసినా మీరు మాట్లాడంగా? ఇవాళ మొత్తం 27,000 స్కూళ్ళని తీసేసి 4,000 చేస్తా అని చెప్తున్నాడు ఆయన. అంటే ప్రభుత్వ రంగంలో ఉన్న స్కూళ్ళన్నింటినీ కంప్లీట్గా మూసేస్తా అని చెప్తున్నాడు. అంటే రేపు పొద్దున పేదవాళ్ళకి అసలు కనీసం విద్య కూడా అందేటటువంటి పరిస్థితి లేదు. ఇంకో పక్కన ప్రైవేట్ స్కూల్ ఫీ నియంత్రణ చేయమని టీఆర్ఎస్ తప్ప ఇంకో పార్టీ అడుగుతుందా ఈ రాష్ట్రంలో? మేము అడిగినాం, ఉద్యమాలు చేసినాం, అన్నీ చేసినాం, ఒక్క స్పందన కూడా లేదు. అంటే జూన్ వచ్చింది, ఫీజులు కట్టే పరిస్థితి వచ్చింది. ప్రైవేట్ వాళ్ళేమో ఇష్టం వచ్చినట్టు ఫీజులు పెంచుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలలు మూసివేస్తా అని చెప్తుంటే ఎంత ధైర్యం వస్తుంది ప్రైవేట్ వాళ్ళకి? నేను మూసివేస్తా నెక్స్ట్ ఇయర్ అని చెప్తున్నాడు ఆయన ముఖ్యమంత్రి గారు. కర్కోటకుడు అనకపోతే ఏమంటామండి? నేనైతే తాలిబాన్ అని కూడా అన్నా, ఎందుకంటే ఆడపిల్లల్ని చదువులకి దూరం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారిని. కాకపోతే మీ మీడియాకి ఏంది అని అంటే, కేసీఆర్ గారిని అంటే మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, మీకు స్పైసీ న్యూస్ అది కాబట్టి మీరు దాన్ని ఎక్కువ ప్రమోట్ చేసిండ్రు. ఈ రాష్ట్రంలో నేను రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శ చేసినంతగా ఏ పొలిటికల్ పార్టీ కూడా చేయడం లేదు. అయినా మీరేంటి అని అంటే, గతంలో ఉండదలుచుకున్నది మీడియా కాబట్టి, వర్తమానం ప్రజలకు మీరు చెప్పదలుచుకోలేదు కాబట్టి కేసీఆర్ గారిని ఎందుకు క్రిటిసైజ్ చేసినారు అని అంటూ. నేను మళ్ళీ చెప్తున్నా, కేసీఆర్ గారే కాదు, గాంధీ తాతను కూడా అనాల్సిన సందర్భంలో అనాల్సిందే. దేశంలో ప్రజాస్వామ్యం ఉన్నదే అందుకు, ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్తారు. కేసీఆర్ గారి విషయంలో ఇష్యూ బేస్డ్గానే నేను విమర్శ చేశాను, ఆనాడు చేశాను, ఫ్యూచర్లో కూడా చేస్తాను. మేడం, ఇప్పుడు ఖమ్మం ఘటన గురించి మీరు చెప్తున్నారు. కేసీఆర్ అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు ఎలాంటి ఘటనలు జరగలేదా తెలంగాణలో? ఎన్నో ఘటనలు జరిగాయి. దిశ లాంటి యాక్ట్ కూడా తెచ్చింది కేసీఆర్ ప్రభుత్వమే. కానీ ఎందుకు దాన్ని మీరు గుర్తు చేయట్లేదు? నేనేమంటున్నా, ఒక మానవీయ కోణం అనేటటువంటిది చాలా అవసరం ప్రభుత్వాలకి. అది లోపించినప్పుడు బాధ అనిపిస్తుంది.